ఈరోజు పోస్ట్ కార్డ్ మళ్ళీ ఒక చిన్న వీడియో లాగా అరుణాచలంలో ఉన్నాం కాబట్టి కాస్త ప్రకృతి సౌందర్యం, దాంతోపాటు కాస్త పుస్తక జ్ఞానం, లేకపోతే మన అనుభవ జ్ఞానం ఏదైనా అట్లీస్ట్ ఎవరికి నష్టం చేయండి. నిన్న పైన నా గదిలో ఉన్నప్పుడు మైథిలి చాలా కాలంగా ఉంటుంది, కొన్ని పుస్తకాలు సేకరించింది. అందులో ఈ పుస్తకం నాకు కనిపించింది. 24 మహాత్ములతో నా మధురం స్మృతులని వి గణేశన్ గారు. ఈ గణేశన్ అంటే ఎవరంటే భగవానికి బంధువు. వివరాలు కావాలంటే తెలుసుకోండి, ఆయన ఉన్నారు ఇంకా. సో సజ్జన సాంగత్యం అనే గంగలో స్నానము చేసినట్టు వారికి హోమము, యజ్ఞము, తపస్సు, దాన ధర్మాలు, పవిత్ర నదీ స్నానముల యొక్క అవసరమే లేదు. అట్లా చెబుతూ, నేను సాక్షిగా ఉండి గమనించడం శుద్ధ ఎరుకనే అని భావించాను. ఏ పని చేస్తున్నా, ఏ వేళలో అయినా శుద్ధ ఎరుక అనే సముద్రంలో నేను ఒక కెరటాన్ని, సముద్రం నుండి నేను విడిగా లేను. ఇట్లా గణేశన్ గారి గురించి ఒక చిన్న వ్యాఖ్య ఉంది. అయితే ఈ భూమి మీద కోట్ల మంది ఉంటే 24 మహాత్ములతో చూడంత తక్కువ సంఖ్య. మరి ఎవరు మహాత్ములు అంటే ఇందులో ఒక్కరు కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు లేరు, ఒక్కరు కూడా కుటుంబాన్ని మంచి చూసుకున్న వాళ్ళు లేరు. అంటే ఆ కాంటెక్స్ట్లోనే ఉంది. ఒక వ్యక్తి సమగ్రంగా ఎట్లా జీవించాడు, ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు అట్లా కాదు, యాజ్ ఎ పర్సన్గా ఎగ్జిస్టెన్షియల్ నియమాలను అర్థం చేసుకొని ఒక అస్తిత్వ సమాంతరతలో జీవించడం, అట్లాంటి వ్యక్తుల ప్రస్తావన ఇందులో ఉంది. ఇందులో జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి, తర్వాత మా ఆనందమయ్య గురించి, తర్వాత చాలామంది మనకు పేర్లు కూడా తెలియని ఎందరో వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది ఇందులో. అభినవ విద్యార్థీర్థ స్వామి, స్వామి అభిషక్తానంద, గోదావరి మాత, కంచి పరమాచార్య, తర్వాత రమణ చరణ తీర్థ అంటే నోచూరు వెంకటరామన్ గారు, తర్వాత నాన్నగారు జిన్నూరు నాన్నగారు. ఇట్లా అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటే ఒకటే ఒక వాక్యం గురించి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే దాని ప్రిమైస్ ఏమిట్రా అంటే, ఇప్పుడు నీకు జీవితం అర్థమైంది, లేదా ఆధ్యాత్మికతను అన్వేషిస్తున్నావు, ధ్యానాలు చేస్తున్నావు, ఏమో చేస్తున్నావు, అది నీకు అర్థమైందని ఎట్లా తెలుస్తుంది అన్నదానికి ప్రమాణం ఏమిటి అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. అది అందరూ చెప్పింది, ఎవరెవరికి అర్థమైందో వాళ్ళు దాన్ని చెప్పారు, రకరకాలుగా చెప్పారు, కథలుగా చెప్పారు, పాటలుగా చెప్పారు. సో ఆనందమయి మా అనే ప్రస్తావనలో కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక సాధకులకు ఆనందమయి మాత యొక్క ప్రత్యేకమైన సూచనలని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివావు, ఎన్ని ఊర్లు తిరిగావు, ఎన్ని ఆశ్రమాల్లో ఉన్నావు, ఎంత సాధన చేసావు ఇర్రెలవెంట్. ఒకటి జరిగిందా లేదా అది ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే ఎన్నేళ్ళు సంగీతం నేర్చుకున్నావు అని ఇర్రెలవెంట్. వయలిన్ విషయంలో చెప్తున్నా, సా అన్నది చిక్కిందా లేదా అన్నది పాయింట్. అంతే, సా దొరికితే నీకు సంగీతం దొరికినట్టు, సా దొరకలేదా సంగీతం దొరకనట్టే. నువ్వు ఎన్నేళ్ళు నేర్చుకున్నావు అన్నది ఇర్రెలవెంట్ ఇక్కడ. అట్లా సేమ్ అదే అప్లై టు భోజనం వలస, ఎన్ని ముద్దలు తిన్నావని కాదు, తృప్తి కలిగిందా లేదా అన్నది. సో ఇందులో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఒక 3 సార్లు రిపీట్ చేసి ఆ తర్వాత నేను సైలెన్స్ ఉంటా, మీరు ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సినది. ఇది వేరే వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ కానీ వ్యాలిడేషన్ కానీ అక్కర్లేనిది. ఒక సాధకుడు జీవితాన్ని అర్థం చేసుకున్నాడు, లేదా ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో దైవానికి చేరువ అవుతున్నాడు అన్నటకు నిజమైన రుజువు ఏమిటంటే, అతడు ఏ వ్యక్తి పట్ల, వస్తువు పట్ల ద్వేషభావన కలిగి ఉండడు. అంతేగాక ప్రేమ, క్షమ, ఓర్పు, సహనం మొదలగు ఉత్తమ లక్షణములు అతనిలో సహజంగా వెలుగు చూడును. ఇది తర్వాత అతను అనవసర సంభాషణలు చేయడు, ముచ్చట్లు పెట్టడు, నిజంగా అవసరమైతే తప్ప మాట్లాడు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయనేది నేను కూడా చెప్తున్నా. ఖచ్చితంగా స్ఫురణ కలుగుతుంది. యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ యువర్ ఎనర్జీ. నీకే పని లేకపోతే గమ్మున కూసో, అంతేగాని ఏదో ఒకటి అది వ్యక్తుల గురించో ఊరికే మాట్లాడుతూ ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు. తర్వాత ఇంకొక చిన్న మాట, ఇతరులను విమర్శించినను, ఇతరుల పట్ల ద్వేషభావము కలిగి ఉన్నను అది సాధకుడి యొక్క మార్గానికి అవరోధం కలిగిస్తుంది. ఎవరైనా నీకు చెడు చేసినప్పటికీ దాన్ని సరిచేసుకునే క్రమంలోనే నువ్వు చేష్ట తీసుకుంటావు తప్ప యూ డోంట్ హేట్ సంబడి. ఇక్కడ ఎందుకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అంటే, నువ్వు ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావు, అది నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అనుకో, ఆ వ్యక్తికి నష్టం ఉందో లేదో కానీ ఆలోచించేవాడు ఖచ్చితంగా నష్టం ఉందనేది నిర్వివాదాంశం, అందులో సందేహం లేనే లేదు. ఇది మీరు
తర్కిస్తారా, కుతర్కిస్తారా, సరిగ్గా తీసుకుంటారా, అవగాహన చేసుకుంటారా, అర్థం చేసుకుంటారా మనకు సంబంధం లేదు. ఇది 100% ఎట్లా నిప్పు జోబులో పెట్టుకుంటే నీ తోడనే కాలుతుంది. సో ఆ నిప్పు అనేది నథింగ్ బట్ ద్వేషమే. అదే పువ్వు జోబులో పెట్టుకో, నీకు మంచి స్మెల్ వస్తుంది, నీకు అట్లా ప్రేమగా ఉండు అట్లా. అంతేగాని మనం ఒక వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం వల్ల, ఒక వ్యక్తి గురించి వేరే వ్యక్తుల సమక్షంలో మనం అవాకులు చెవాకులు పేరడం వల్ల ఆ వ్యక్తికి అది తెలియకపోగా యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ సైకిక్. సో వ్యక్తిగతంగా తీసుకునే లక్షణం ఉన్నవాడు ఎప్పటికీ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేడు. ఎందుకు? ఆధ్యాత్మికత అంటేనే ఈ వ్యక్తి అన్న భావన పోగొట్టుకోవడం. చలంగారి ఇంటర్వ్యూలో చెప్తాడు, ఈ చలమన్నవాడు లేకుండా పోవాలి. ఎవడు పిలిచిన చలం అనగానే తిరిగి చూస్తున్నాను చూడు, ఎవడు చలం? నేను కాదే, అందరు అట్లా అంటుంటే చలం అనిపిస్తుంది నాకు, నేను చలాన్ని కాదు, చలానికి ఆవులు ఎవడో ఉన్నాడు, అది తెలుసుకుందామంటే చలం అడ్డు వస్తున్నాడు అంటాడు. మామూలు విషయం కాదు ఇది. అందుకని అక్కుకోతి ఎంత బాగుంది, నా నీళ్ళు తాగుతుంది పాపం. నిన్న కూడా చాలా వీడియోస్ తీస్తుంది నేను, అంటే నేను చెప్పాల్సింది అయిపోయింది అంతే. నిజానికి ఇప్పుడు ఒక కోతి హాయి కూర్చుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇంత ఎవాల్వ్డ్ బ్రెయిన్ ఉన్న హ్యూమన్ బీయింగ్ జీవితం అర్థమైతే అట్లా కూర్చుంటాడు. మళ్ళీ జరిగేదంతే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎన్లైటెండ్ బీయింగ్ అండ్ ఎన్ ఆర్డినరీ క్రీచర్. అదేమో స్వతహాగా అట్లా ఉంది, ఎందుకంటే దానికి ఆలోచించే లక్షణం లేదు, ద్వేషించేంత సమయం కానీ అంత మెమరీస్ కానీ లేవు. అది రాయికి కొంచెం దూరంలో ఉంది, రాయి కదలకుండా ఉంటుంది, ఇది కొంచెం కదులుతుంది అంతే. ఎక్కువ కదిలినా దానికి ఏం లేవు ఆలోచనలు అంతే. జస్ట్ అది ఒకవేళ దాడి చేసినా కూడా ద్వేషం గురించి కాదు. కానీ మనిషికి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, గొప్ప మనసు ఉంది కాబట్టి అందులో చాలా చెత్త నింపుకొని ఇప్పుడు ఆ చెత్త వదిలించుకొని చివరికి తాను అనుభవించే స్థితి ఏంటంటే అదే జై సీతారాం. నిజంగా నిజం అది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఎన్లైటెండ్ మ్యాన్కి అడవిలో తిరుగుతున్న జింక యొక్క మానసిక అవస్థకి ఏ తేడా ఉండదు. అదే మనం ఏంటంటే మనిషిని గొప్పగా చూస్తున్నాం కాబట్టి అతను ఎంతో సాధన ఏం చేశాడని కాదు, అతను అనుభవిస్తున్న స్థితి ఏమిటి. మళ్ళీ తిరిగి చిన్నపిల్లవాడి యొక్క స్థితి. చిన్నపిల్లలకు ద్వేషం ఉండదు, ఇతనికి లేదు. చిన్నపిల్లవాడు వర్తమానంలో ఉంటాడు, ఇతను వర్తమానంలో ఉంటాడు. చిన్నపిల్లడు ఎక్కడ పెడితే అదే వాడి ఊరు, సొంత ఊరు అనేది ఉండదు. చిన్నపిల్లవాడికి ఏ ప్రపంచ విషయాలు అంటుకోలేదు, పేరు ప్రఖ్యాతి. చిన్నపిల్లవాడు నవ్వుతున్నా మనం అందరం చప్పట్లు కొట్టినా చప్పట్ల కోసం నవ్వట్లే, ఈజ్ జస్ట్ లాఫింగ్. అర్ధరాత్రి కూడా ఆడుకుంటూ ఉంటాడు ఇట్లా ఒక్కడే. రమించడం అంటే అదే, అంటే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీలో ఉన్న వాటితో నువ్వు ఆడుకోవడం. అంటే నీవు నీవై ఉండడము, నీవు నీతో ఉండడము, నీవు నీలో ఉండడము, నీవు నీవై ఉండడము, నీకై ఉండడము అట్లా. సో అది వీలైతే ఈ పుస్తకం కన్నమ్మ వల్ల నాకు చదివే అవకాశం లభించింది. గణేశన్ గారి గురించి శ్రీధర్ మామూలుగా సో 24 అది నేను అంటుంది. అది ఎవరన్నా కావాలంటే చదవండి. రమణాశ్రమంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది గణేశన్ గారు రాసింది. ఆయన ఇంకా ఉన్నారు, అవునా? వెరీ గుడ్. సో ఇందులో చాలామంది గురించి చిన్న వ్యాఖ్య చేయబడ్డది అనమాట. అయినా ఇంత పుస్తకం అయింది. 24 మంది ఒక్కొక్కరికి 24 పేజీలు వేసుకుని ఇంత పుస్తకం అయింది అట్లా. సో భవిష్యత్తులో చెప్పిన మొత్తం ఫస్ట్లో చెప్పేసిన మీరు కూడా మీ పేరు కూడా 1000 ఏళ్ళ తర్వాత ఎవరో ఒకరు ఒక పుస్తకంలో రాయాలని నేను కోరుకుంటున్నాను. అట్లా రావాలని కాదు, నువ్వు ప్రశాంతంగా ఉంటే రాయబడుతుంది అంతే. దానికి వేరే ముఖ్యమంత్రి సర్టిఫికేషన్ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇచ్చిన పవర్ లెటర్ అక్కర్లేదు. ద వెరీ ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గివ్స్ లీడ్ టు సంబడి. అట్లా చూస్తారు, అట్లా రాస్తారు, అట్లా చేస్తారు, అట్లా ఏదో జరుగుతుంది. అయినా సరే వీళ్ళకి సంబంధం లేదు. అది ఒక ఎన్లైటెండ్ మ్యాన్ని 1,00,000 మంది చూడవచ్చు, అది మనసుకు తీసుకోవడం లేదు కాబట్టి అది ఎన్లైటెండ్ అంతే. పాయింట్. ఎవరిష్టం వాళ్ళది. అది మన చేతి నియంత్రిస్తే నువ్వు నియంత అవుతావు. నువ్వు ఏది నియంత్రించకు, నువ్వు దేన్ని తీసుకోకంతే నువ్వు చేయవలసి. అవును. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఒకసారి అట్లా టెంపుల్ గింపులు అట్లా చూపియారు ఒక 30 సెకండ్, నీకు నచ్చింది. ఏంటది? నాకు మంచి నిన్న భజనకు వెళ్ళినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక 11 పాటలది ఒక లిస్ట్ తయారు చేద్దాం మనం. కాదు మనం ప్రాక్టీస్. సో ఎవ్రీడే 7 to 7:30 అక్కడ కూర్చుని కాదు, ఎక్కడున్నా
నేను చెప్తా, అది నేను లిస్ట్ నేను ఆలోచిస్తాను. నాకు నిన్న చాలాసేపు ఏకాంతంగా ఉంటే నేను కొంత దర్శించిన అది స్పష్టత రాని. అందులో సౌందర్యలహరి ఎలాగుంది అంటే భజనకు రానవసరం లే, అది అదే ఆర్డర్లో కొనసాగుతుంది. అందుకని ఎక్కడోళ్ళు అక్కడ 7 గంటలకు వాడుకుంటారు అంతే. ఇదో కొత్త పద్ధతి.